ప్రభుత్వాలు ఎన్ని మారినా సర్కార్ బల్ల హాలతి మాత్రం మారతలేదులా. ఎక్కడేసిన గొంగలి అక్కడే అన్నట్టే ఉంటది చాలా జాగల పరిస్థితి. సార్లుంటే సౌలతులుండవు, సౌలతులుంటే పిల్లలుండరు అన్నట్టే ఉంటది పరిస్థితి. కానీ గీ స్కూల్లో ఎట్లున్నదో చూడుండ్రోలా. ఈ స్కూలు ఎంత బ్రహ్మాండంగా ఉన్నదో చూసిన రానుల్లా. ఈ స్కూలే కాదు, ఈ స్కూల్లో చదువు సుతం అంతే గొప్పగా ఉన్నది. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం రచ్చపల్లె ఊళ్ళు ఉన్నది సర్కార్ బడి. ఈ స్కూల్ గురించి మేం చెప్పుడు కాదు గాని ఆడ చదువుతున్న ఈ బుడ్డోడు ఏమంటున్నాడు ఈనుండ్రి. మా సార్ మాకు నవోదయ కోచింగ్ కూడా ఇస్తున్నారు. ఆటపాటలతో ఆహ్లాదకరమైన వాతావరణంలో మేము లెక్కలు నేర్చుకుంటున్నాం. మా సార్ డేట్లు వేస్తే అదేం వారమో మేము చెప్పగలం. ప్రైవేట్ స్కూల్కి వెళ్ళే వాళ్ళు ఇంకెవరు లేరు. ప్రైవేట్ స్కూల్కి వెళ్ళే వాళ్ళు మా స్కూల్కి రావాలని నేను కోరుకుంటున్నాను. ఈ స్కూల్లో చదువుతున్న పిల్లలు ఇంగ్లీష్ పేపర్ కూడా ఎంత చక్కదనంగా చదువుతున్నారో ఈనుండ్రి. నాయుడు రిమేక్స్ ఆన్ ఎనిమల్ ఫ్యాట్ ఇన్ తిరుమల లడ్డు స్ప్రేక్స్. ఇన్నరా ముత్యవంతం లేని పిల్లగాళ్ళు కూడా కార్పొరేట్ స్కూళ్ళలో చదివే పిల్లలు చదివినట్టే ఎంత బ్రహ్మాండంగా చదువుతున్నారో. ఇదే కాదు, లెక్కలు సుతం అంతే ఫాస్ట్ గా చేస్తున్నారు. ఏదో పుస్తకాలు పట్టుకొని బట్టి పట్టినట్టు కాకుండా ఆటపాటలతోనే మంచిగా నేర్చుకుంటున్నారు పిల్లలు. ఇక బడి గురించి బడి పెద్ద సారు గిట్లా అన్నాడు. తల్లిదండ్రులకు ఓపెన్ ఛాలెంజ్ ఇవ్వడం జరిగింది. మీ పిల్లలు మా పిల్లలతో పోటీ పడి గెలిస్తే నేను 500 రూపాయలు ఇస్తాను, లేకపోతే మీరు మీ పిల్లల్ని మా పాఠశాలలో చేర్పించండి అన్న నినాదంతో ఓపెన్ ఛాలెంజ్తో ఫిబ్రవరి 21 అంటే ఈ సంవత్సరానికి ఒక 4 నెలల ముందే మేము బడిబాట కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. అదంతా తిరిగి ఈ ఒక్కరిని కూడా ప్రైవేట్కి వెళ్లకుండా అందరినీ ఇక్కడికి తీసుకురావడంలో సఫలీకృతమైనాం. సూపర్ సార్, మీరు మీ బడి మీద మీరు చెప్పే చదువు మీద మీకు గంత నమ్మకం ఉన్నది కాబట్టి ఇలా ఊళ్ళో ఒక్కరు కూడా ప్రైవేట్ బడికి పోకుండా సర్కార్ బడికే పిల్లలను పంపిస్తున్నారు. మీరు కూడా అంతే గొప్పగా చదువు చెప్తున్నారు. అందుకే ఇదివరకు ఈ స్కూల్లో 30 మంది చదువుతుంటే ఇప్పుడు ఆ సంఖ్య 50కి ఏరింది. ఈ బడి పెద్ద సారు 1,50,000 రూపాయలు సొంతంగా ఖర్చు పెట్టుకొని బడి చుట్టుముట్టు మొత్తం తీరుల పెయింటింగ్ లేయించే వరకు పిల్లలు అవిటిని చూసుకుంటా మంచిగా చదువుకుంటున్నారట. అట్లా ఏసుట్లా ఆ ఊళ్ళకేంచి ఇప్పుడు ఒక్కరు కూడా ప్రైవేట్ బడికి పోతలేరట. ఈ సారు ముచ్చట తెలిసిన చాలా మంది మా ఊళ్ళో ఉన్న సర్కార్ బాల్య కూడా గిట్లనే సవలతులు చేసి సార్లు చక్కదనాల చదువులు చెప్తే మా పిల్లలను కూడా సర్కార్ బాల్యకే పంపుతామని అంటున్నారు. ప్రైవేటు బళ్ళల్లో ఫీజుల భారం తట్టుకోలేని కొంతమంది పిల్లల తల్లిదండ్రులు. అవు మరి సర్కార్ బళ్ళ మీద నమ్మకం కలిగిస్తున్న ఇసొంటి సార్లను ఎంత తారీఫ్ చేసినా తక్కువనే అవుతుంది. మరి ఈ ముచ్చట ఇట్లుంటే గీ బడి సంగతి ఏందో చూడుండ్రి. ముచ్చటేందంటే శ్రీకాకుళం జిల్లా పాలకొండ మండలం బెజ్జి ఊళ్ళున్న సర్కార్ బడిని తలవరం ఊళ్ళున్న బల్లె కలిపిరట పెద్ద సార్లు. దీంతో అక్కడికి మా పిల్లలను పంపించడం కష్టం అవుతుంది కాబట్టి మా బడిని మా ఊళ్ళోనే ఉంచాలని ఇట్లా నిరసనకు దిగిర్రు ఆ స్కూల్లో చదివే పిల్లల తల్లిదండ్రులు. మా బెజ్జి గ్రామంలో మా స్కూల్ ఉండాలి, పక్క మండలంకి అయితే మేము పంపించము. ఎందుకంటే చెరుకు తాటలు లారీలు అన్ని వస్తాయి, చిన్నపిల్లలు వాళ్ళు నడలేరు కూడా. పక్క మండలానికి మా పిల్లలను పంపించాలంటే చాలా కష్టం అవుతుంది. ఆటోలు చెరుకు ట్రాక్టర్లు బగ్గా తిరిగే తొవ్వంటి పోవాలంటే మా పిల్లలకు భద్రత ఎక్కడుంటదని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా ఈ బడిని మా ఊళ్ళోనే ఉంచాలని డిమాండ్ చేసిండ్రు. మరి నారా లోకేష్ అన్న రేషనలైజేషన్ పేరు మీద స్కూల్ అని తీసేసుకుంటా పోతే గిరిజన పిల్లలు చదువులకు దూరం గారా? ఇప్పటికైనా అందరికి చదవనితట్టు చూడాలని డిమాండ్ చేస్తున్నారు విద్యార్థి సంఘాల నాయకులు. చూడాలి మరి సర్కారు మళ్ళీ ఏం ఆలోచన చేస్తుందో ఈ బల్ల మీద. మా స్కూల్ బెజ్జి పంచాయతీలో ఉండాలి, ఎక్కడికి తరలించరాదు.